మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనుకోండి. ఒకరి మోకాలు చూసి చెప్పుకోండి. మైక్ సరిగ్గా పెట్టినాయన చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకరినొకరు ఎప్పుడైతే దీవెనలు పొందుకుంటారో నీ దీవెనలు వాళ్ళకు వస్తాయి, వాళ్ళ దీవెనలు నీకు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇక దేవుని వాక్యాన్ని మనం విందాం. పొద గురించిన అనుభవాల్ని నిన్నటి వారంతోనే స్టాప్ చేద్దాం అనుకుంటే ప్రార్థన చేసుకుంటే మరలా కొత్త అనుభవాన్ని దేవుడు నాకు చూపించాడు. ఆ అనుభవాన్నే మీ మధ్యలో వినిపించాలని, ఆ అనుభవాన్నే మీకు తెలియపరచాలని ఒక క్రొత్త కోణములో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను వాటిని ఆ యొక్క డైరీలో రాసుకొని వాటిని ప్రార్థన పూర్వకంగా వచ్చాను. చదువుదాం ఆ మాటని. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30వ వాక్యం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 30వ వాక్యం. ఒక దేవదూత అతనికి కనపడెను. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను ప్రభువాకు బయలుపరచబడింది. చాలండి. ప్రతి వారం వివరించుకుంటూ వెళ్తున్నటువంటి వాక్య సందర్భం ఇది. ఎవరు పలుకుతున్న మాట ఏంటంటే, దేవుని కొరకై హతసాక్షిగా మార్చబడ్డ స్టెఫెన్ పలుకుతున్న మాట. సంఘ బిడ్డలతో, సంఘ విశ్వాసులతో, అనేక మంది ప్రజలకి గడిచిన సంవత్సరాలు ఏ విధంగా జరిగాయి, గడిచినటువంటి దినాలన్నీ ఏ విధంగా పరిపాలించబడ్డారు అన్నటువంటి ఆలోచన ప్రజలకు గుర్తు తెలియటం కోసం, ప్రజలని మరలా దేవుడు చేసిన అద్భుతాలను తెలియపరచుట కొరకై, దేవుని కొరకై హతసాక్షిగా మార్చబడినటువంటి దైవజనులు స్టెఫెన్ అనే సేవకుడు వారికి వివరణ చేస్తూ ఉన్నాడు. గడిచిన దినాల్లో ఈ రీతిగా జరిగింది. మోషే ఆ కొండ మీద ఉన్నప్పుడు ఏ రీతిగా జరిగింది. మోషే ఆ కొండ మీద ఇలాంటి అద్భుతాలు చేశాడు, ఇలాంటి ఆశ్చర్యాన్ని నాకు తెలియపరిచింది అని తన విశ్వాసులైనటువంటి దేవుని ప్రజలకి కొన్ని సన్నివేశాలను చూపిస్తూ వారిని వివరిస్తూ వారికి చక్కటి సందేశాన్ని బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 40 ఏండ్లైనటువంటి పిమ్మట పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవుని దూత కనపడింది. ఈ రోజున ఒక్కొక్కరిగా అడిగామనుకోండి, దేవుని ప్రత్యక్షతలు మీకు ఎలా కనపడుతున్నాయి అంటే, చాలామంది చెప్తుంటారన్నా, పడుకొని నిద్రపోతున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక మానవుడు కానీ, ఒక దేవుని దూత కానీ, ఒక సేవకుడు కానీ మాకు ఇలాగ కనపడి, నేను శ్రమలలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, నేను అనాలోచనతో నేను కృషించిపోతున్న సందర్భాలలో, నేను ఆవేదన చెందుతున్న సందర్భాలలో ఒక సేవకుడు రూపంలో వచ్చి ధైర్యపరిచాడని, ఒక దైవజనుడి రూపంలో వచ్చి ధైర్యపరిచాడని, ఒక దేవుని దూతలాగా వచ్చి ధైర్యపరిచాడని అనేకమైన సందర్భాలు మనకు వెలువడుతూ ఉంటాయి దర్శన రూపాలలో. అలాగునే ఆ దైవజనుడైనటువంటి మోషే దేవుని చేతికి కాపరిగా అప్పగించబడినప్పుడు, అరణ్య ప్రాంతములో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, దేవుని దర్శనాన్ని పొందుకోనప్పుడు, దేవుని పిలుపును పొందుకోనప్పుడు, అరణ్యవాసిగా నివసిస్తున్న సందర్భాలలో మోషేకు ప్రత్యక్షపరచబడినటువంటి ఈ యొక్క
ప్రత్యక్షతలని వివరిస్తూ స్టెఫెను అనే సేవకుడు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం వింటున్నటువంటి దేవుని వాక్యము ఏమిటి ఈ భాగము అంటే, పొదలో నుండి దేవుని కటాక్షము మనకు కలగబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పొదలో నుంచి దేవుని కటాక్షం మనకు కలగబోతూ ఉంది. ఆ దేవుని కటాక్షం ఏ విధంగా ఉంటుందో, ఆ దేవుని కటాక్షం ఏ విధంగా బయలుపరచబడుతుందో, ఆ దేవుని కటాక్షం మనుషులను ఏ రీతిగా పరిపాలన చేస్తుందో కొన్ని మాటలు మనము నేర్చుకొనబోతున్నాం బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, పొద అని అంటే చాలా రకాలుగా మనము సంబోధించి మాట్లాడుకోవచ్చు. పొద అంటే శ్రమలకు సాదృశ్యమని, పొద అనంటే అసమాధానానికి సాదృశ్యమని, పొద అంటే శోధనలకు సాదృశ్యమని, పొద అంటే రకరకాల సంబోధనలు మనము సంబోధించుకుంటూ ముందుకు వెళుతూ పోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాటను చూపిస్తాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యం ఎవరైనా చదివి వినిపించండి. అది అష్షూరు యొక్క బలురాకసి చెట్లను గచ్చ పొదలు అంటుకొని ఒక దినమున వాటిని మృంగివేయును. అంటే పొద అనంటే ఏమండి, బలురాకాసి చెట్లు. బలురాకాసి చెట్లు ఏమండి, మనం ఒక పొలం వేసాం అనుకోండి, ఆ పొలం దగ్గరికి ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత మనం వెళ్ళి ఆ పొలం ఎలాగుంది చూసుకుందాం అనుకుంటే, కొన్ని సందర్భాల్లో చూస్తే ఏదో ఒక తీగ అల్లుకొని ఉంటుంది. ఏదో ఒక తీగ అల్లుకొని ఆ చెట్లను కనపడనివ్వకుండా, ఆ చెట్లను వృద్ధి పొందనివ్వకుండా, ఆ చెట్లను అభివృద్ధి పొందనివ్వకుండా ఏమండి, ఆ యొక్క బలురాకాసి చెట్లు అనబడుతున్నటువంటి మొక్కలు ఏం చేస్తాయంటే, చెట్టు ఎదగనివ్వకుండా, చెట్టును బలపరచబడనివ్వకుండా, ఆ చెట్టు వృద్ధి పొందనివ్వకుండా కొన్ని చెట్లు ఏం చేస్తాయంటే ఆ తీగలన్నీ బాకి ఆ చెట్టును పైకి రానివ్వకుండా అణిచివేస్తూ ఉంటాయి. వాటిని మనం చూసి ఏం చేస్తామంటే మనము ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చేతి పనిముట్లు తీసుకుని వాటిని తీసి పక్కన పడేయటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క విధానములో నడిపించబడే వ్యక్తుల హృదయాల్లో కూడా పొద అనే అనుభవాలు అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అది అష్షూరు యొక్క బలురాకాసి చెట్లను గచ్చ పొదలు అనంటే అవి సమస్యలకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. అష్షూరు సామ్రాజ్యాన్ని ఈ గచ్చ పొదలు అనే ప్రతి నానా విధములైనటువంటి చెట్లన్నీ వాటిని అష్షూరు సామ్రాజ్యాన్ని ముంచివేశాయి. అష్షూరు ప్రాంతాన్ని ముంచివేశాయి. అష్షూరు అనే ప్రాంతంలో ఏలుబడి చేసి ఆ యొక్క గచ్చ పొదలు పెరిగి, ఆ యొక్క బలురాకాసి చెట్లు పెరిగి ఆ యొక్క పొదలలాగా ఏర్పడి ఆ సామ్రాజ్యాన్ని ఎదగనివ్వకుండా, అష్షూరు అనే సామ్రాజ్యాన్ని ఎదగనివ్వకుండా ఈ పొద అనే అనుభవాలట అణిచివేస్తున్నాయి. ఈ పొద అనే అనుభవాలు అణిచివేస్తున్నాయి. అంటే అష్షూరు ప్రజలని డెవలప్ కానివ్వకుండా, అష్షూరు ప్రజలని అభివృద్ధి చెందనివ్వకుండా గచ్చ పొదలు, బలురాకాసి చెట్లు, పొద అనే అనుభవాలలో వారిని పడివేస్తూ, వారిని అభివృద్ధి చెందనివ్వకుండా, వారిని ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళనివ్వకుండా, వారు నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, వారు నమ్ముకున్నటువంటి దైవాన్ని దేవుణ్ణి స్తుతించనివ్వకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అష్షూరు ప్రజలని శ్రమల పాలు చేస్తున్నాయి, శ్రమల మధ్యలోకి నడిపిస్తున్నాయి. ఈ రోజున ఆత్మీయంగా నడిపించబడే వ్యక్తులు కూడా అష్షూరు అనబడుతున్నటువంటి బలురాకాసి చెట్లన్నీ కూడా అభివృద్ధి చెందనివ్వకుండా ఆటంకాలు చేస్తూ ఉంటాయి. పొద అనంటే శ్రమలకు సాదృశ్యం అని చెప్పాను. ఆ శ్రమలు మనల్ని ఏ విధము చేతనైనా దేవుని సహవాసములో నిలవనివ్వకుండా, దేవుని ఏ విధము చేతనైనా ఆ శ్రమలు ఆత్మీయతలో ఎదగనివ్వకుండా,
ఏ విధము చేతనైనా ఆ శ్రమలు దేవుని మందిరానికి రానివ్వకుండా, ఏ విధము చేతనైనా దేవుడిలో అభివృద్ధి చెందనివ్వకుండా పొద అనే అనుభవాల మధ్యలోనికి కొన్ని సందర్భాలలో సాతాను వేసినటువంటి తంత్రాలను బట్టి, సాతాను వేసినటువంటి బాణాలను బట్టి శోధనలాగా వెంటాడుతూ ఉంటాయి. చాలా మందిని అడుగుతుంటాం, ప్రార్థనకి ఎందుకు రావట్లేదు అని అంటే ఏదో ఒక శోధన. దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు అంటే ఏదో ఒక భారం. దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు అంటే ఏదో ఒక శోధన మమ్మల్ని వెంటాడుతున్నది. ఆ శోధనను బట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నామని చాలామంది వారి వారి కాల వ్యవధిని బట్టి, వారి వారి ఆత్మీయ జీవితానికి తగినట్లుగా ఏదో ఒక సమస్యలు చెబుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజున పొద అనే అనుభవాలు మోషేకు కూడా ప్రత్యక్షమయ్యాయి. కానీ ఆయనకు ప్రత్యక్షమైనటువంటి విచిత్రమైనటువంటి విధానం ఏంటంటే, పొద కాలుచూ ఉన్నది కానీ, మండుచూ ఉన్నది కానీ బూడిద కావట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన ఆత్మీయ జీవితంలో కూడా గచ్చ పొదలు, బలురాకాశ చెట్లు అనబడుతున్నటువంటి ఏ సమస్యలైనా శోధనలైనా కూడా పటాపంచలు కావటానికి గల కారణం ఏంటో తెలుసా? ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ శోధనలు నిన్ను వెంటాడనివ్వకుండా పారదోలగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి అనంటే పొద అనే అనుభవాలలో పొద అనే అనుభవాలని ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరము మానవకుండా దేవుని మందిరములోనికి వచ్చి నీకు కలుగుతున్నటువంటి పొద అనే అనుభవాలు దేవునికి చెప్పుకోగలిగితే దేవుని మందిరం ఏంటంటే దేవుడు ప్రార్థనలకించే దేవుని సహవాసం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే దేవుడు ప్రార్థనలకించే స్థలం. దేవుని మందిరం అంటే ప్రతి విశ్వాసి జీవితంలో కార్యాలు చేసే స్థలం. దేవుని మందిరం అంటే దేవుడు నీతో మాట్లాడే స్థలం. దేవుని మందిరం అంటే దేవుడు నీ సమస్యలు తొలగించే స్థలం. దేవుని మందిరం అంటే దేవుడు నీకు ప్రత్యక్షంగా కనబడి ఆయన నీ సమస్యలు తొలగించగలిగినటువంటి సామర్థ్యతల్ని ఆయన నీకు కలిగించడానికి గల కారణం ఏంటంటే, దేవుని మందిరం అనబడుతున్నటువంటి స్థలములోనికి వస్తే ఆ స్థలములో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మనలో ఉన్న కల్ముష్యాన్ని కడిగివేసి నిన్ను పవిత్రులుగా దేవుడు నిలబెట్టగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రుడుగా నిలబెడతాడు. పొద అనే సమస్యలు వచ్చినాయని మందిరం మానకూడదు. పొద అనే వ్యాధులు వచ్చాయని మందిరం మానకూడదు. పొద అనే నాకు బాణాలు ఎదురవుతున్నాయని మందిరం మానినంత కాలం కూడా పొద అనే సమస్యలు డబల్ అవుతూనే ఉంటాయి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అనబడుతున్నటువంటి ఈ యొక్క స్థలములోనికి వస్తే దేవుడు మోషేతో మాట్లాడిందే కాకుండా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, మోషే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. నీవు ఏ పొద అనే సమస్యల మధ్యలో నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో కన్నీళ్లు కార్చి ప్రార్థించి దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటే వెళ్ళేటప్పుడు నీ యొక్క సమస్యలన్నే వాటిని సమస్యగా పూడ్చివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదపు విధానాలు. పొద అనే సమస్యల నుంచి ఒక వ్యక్తి పొద అనే సమస్యల్లో ఒక వ్యక్తి కూరుకుపోయాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అని అంటే, బైబిల్లో నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి గురించి మనము ధ్యానం చేసుకుందాం ఈ రోజున. ఆదికాండం 37వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం. వీనిని చంపి
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉంటే ఒక వ్యక్తికి పొద అనే అనుభవాలు ఎదురయ్యాయి. పొద అనే అనుభవాలలో ఈ వ్యక్తి కూరుకుపోయాడు. ఈ వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటే అన్నదమ్ములందరికంటే చాలా చిన్నవాడైనటువంటి వ్యక్తిని తండ్రి ప్రేమిస్తున్నాడని అన్నలందరూ ఏమి చేశారంటే, ఒరే నాన్న ప్రేమించే వ్యక్తి వస్తున్నాడు, గాఢంగా ప్రేమించే వ్యక్తి వస్తున్నాడు, నాన్న వాడిని ప్రేమించబట్టి మనల్ని ప్రేమకు దూరం చేస్తున్నాడు, కాబట్టి ఇవన్నీ ఏ విధము చేతనైనా చంపేసేద్దాం, నాన్నకు తెలియనివ్వకుండా, కంటికి కనపడనివ్వకుండా ఆ వ్యక్తిని మనము చంపేసి ఏదో దృష్టముగాలు తినిపోయాయని చెప్పేసి నాన్నకు చెప్తాం అని అన్నదమ్ములందరూ కంకణం కట్టుకున్నారంట. కంకణం కట్టుకొని ఈ యొక్క వ్యక్తిని రాగానే ఆ వ్యక్తిని చూసి ఆ యొక్క అన్నదమ్ములందరూ కలిసి అసూయపడి చంపాలని ప్లాన్ చేశారంట. ఏమిటి అనంటే ఇతనికి కలిగినటువంటి సమస్య ఏంటంటే పొద అనే సమస్య. వాళ్ళందరూ చుట్టుముట్టారు తమ్ముడిని. ఏ విధము చేతనైనా చంపేద్దాం అని చెప్పేసి అన్నలందరూ కట్టగట్టుకొని తమ్ముడి మీదకి దాడి చేస్తుంటే వాళ్ళల్లో ఒక అన్న వాడి మీద ప్రేమ కలిగిన వాడై రూబేన్ అంటాడు, ఇదిగో వాడిని చంపేస్తే వాడి పాపం మన మీదకి వస్తుందిరా, వాడిని చంపేస్తే వాడి పాపం అంతా మన తరాలు కలిసి వస్తుంది, కాబట్టి వాడిని చంపకుండా ఏ విధము చేతనైనా వాని ప్రాణాలతోటి ఒక గుంటలు పడేద్దాం. పొద అనే సమస్యలు కుటుంబ వ్యవస్థలో నడిపించబడాయి. ఆ వ్యక్తిని చూసి వెంటనే ఆ వ్యక్తిని చంపేయాలని తీర్మానం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళల్లో ఒక అన్న ప్రేమ కలిగిన వాడు రూబేన్ అంటాడు, రే తమ్ముడు, అన్న వాడిని చంపకూడదురా, వాడు చంపితే వాడి పాపం మనకు వస్తుంది, వాడి పాపాన్ని మనం ఎందుకు మూట కట్టుకోవాలి, వాడిని ప్రాణాలతో ఏదో ఒకటి చేద్దాం అని అంటే ఏం చేద్దామో ఆలోచన చేసి అక్కడ ఒక పెద్ద బావి ఉందంట. ఆ బావిలో బావిలో వేయటానికి నీళ్లు లేని బావి ఉందంటే అక్కడ గమనించి అతను చక్కటి వస్త్రం ధరించుకొని వచ్చాడంట. అన్నలందరికంటే ఎక్కువగా తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు కాబట్టి అతనికి విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను అని బైబిల్లో రాయబడింది. విచిత్రమైన నిలువుటంగి అంటే అన్నోళ్ళు వేసుకున్న దానికంటే కాస్ట్ అప్పుడప్పుడు కొంతమందిని చొక్కా నేను ప్యాంటు చూసాను, ఎంత బాబు అని అంటే ఇదే అన్నా 5,000 అయిందన్నా అని అంటారు. మంచిదే, ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు డిగ్నిటీగానే ఉండాలి, స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మంచి విలువైన వస్త్రాలు ధరించుకోవాలి. క్రైస్తవుడంటే తక్కువగా కనపడకూడదు, క్రైస్తవుడంటే తక్కువ కులస్తుడిగా కనపడకూడదు, క్రైస్తవుడంటే ఇతను తక్కువ అని ప్రజలకి పొరపాటునే తగ్గి ఉండకూడదు. ఎప్పుడు చూసినా కూడా రాయల్టీగానే ఉండాలి, ఎప్పుడు చూసినా ఒకరికి ఎక్కువగానే కనపడుతూ ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ జీవనోపాధిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి అంతస్తులను బట్టి అందరి విధానములో మనం ఒక పెచ్చుగానే కనపడాలి. చాలామంది మనల్ని తక్కువగా చూస్తుంటారు, తక్కువగా మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గర మనం రాజీ పడకూడదు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర రాజీ పడకూడదు. మన యొక్క డిగ్నిటీ ఏంటో, మన యొక్క హోదా ఏంటో ఎదుటి వ్యక్తులకు తెలిసేటట్లుగా మనం కనపడుతూనే ఉండాలి. ఈ యొక్క వ్యక్తిని యవనస్తుని చూస్తూ ఉంటే వాళ్ళ తండ్రి నిలువుటంగి కుట్టించెను.
తమ్ములందరూ అన్నలందరూ చూస్తూ ఉంటే వీడు ఒక ప్రత్యేకంగా డిగ్నిటీగా కనపడుతుంటే వాళ్ళు వారవలేకపోతున్నారట. రే, వీడికి ప్రత్యేకంగా నాన్న నిలువుటంగి కుట్టించాడు, మంచి సొక్క కుట్టించాడు, మనకి ఏ రోజున కుట్టించాడా? మనల్ని తక్కువనే చూశాడు, వాడిని ఎక్కువగా చూశాడు. ఏ విధము చేతనైనా వాడిని చంపేద్దామని కంకణం కట్టుకొని ఆ అన్నదమ్ములు అలాగ ఉంటున్న సందర్భాల్లో వాళ్ళల్లో ఒక అన్న వాళ్ళందరినీ గద్దించాడట. వారందరినీ గద్దించి, ఇదిగో ఏ విధము చేతనైనా చంపితే బాగుండదురా, చంపితే బాగుండదు, ప్రాణాలతో వదిలేద్దాం అని యోసేపు అనబడుతున్నటువంటి యవనస్తున్నట చొక్కా ఉప్పదీసేసి, ఆ చొక్కా వరకు ఉప్పదీసేసి గుంటలో పడేశాడట. గుంటలో పడేస్తే నీళ్ళుంటే చనిపోయాడేమో. శ్రమ అనే అనుభవం, పొద అనే సమస్యలు అందరూ ఉన్నా కూడా, పొద అనే సమస్యలు తోటి అన్నలున్నా కూడా, పొద అనే సమస్యలు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని ఒంటరిగా ఆ యొక్క పొద అనే సమస్యల మధ్యలో నలిగిపోతున్నాడట. అతన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశారంటే వస్త్రాన్ని తీసేసి నీళ్లు లేని బావిలో పడేశారట. నీళ్ళు లేని బావిలో పడేస్తే ఏమైపోద్ది? గొంతెండిపోయి చచ్చిపోతా, ఆహారం లేక 3 రోజులు చనిపోతాం. ఏ విధము చేతనైనా ఈ బిడ్డ యొక్క విధానాన్ని మనము దూరం చేసుకోవాలి. కానీ దేవుని కనుదృష్టి అట, బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే దేవుని కనుదృష్టి యోసేపు మీద నిలిచిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నలు ఏం చేశారంటే గుంటలో పడేసి తన యొక్క చొక్కాను తీసుకొని వెళ్ళి ఆ అన్నదమ్ములందరూ మాట్లాడుకుంటున్నారంట. ఇదిగో తమ్ముడి పీడ వెళ్ళిపోయింది, వీడి చొక్కాను నాన్నకు తీసుకెళ్ళి చూపియాలి. ఒక గొర్రెపోతును గోదించి ఆ రక్తమంతా చొక్కాకు రాసేసి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తున్నాడు, నానా నువ్వు గాఢంగా ప్రేమించుచున్నటువంటి తమ్ముడు ఇక లేడు, ఏమైపోయాడ్రా? నేను మంచిగానే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాను కదంటే ఏదో ఒక దృష్టముఖం వచ్చి చీల్చి చెండాడి చంపేసింది. ఇదిగో మీ యొక్క కుమారుడు, నువ్వు ప్రేమించుతున్న కుమారుడు చొక్క ఇదేనా కాదా అని నాన్నను కూడా నమ్మించానంటండి. పొద అనే సమస్యలు ప్రతి మానవుని కుటుంబాలలో పొద అనే సమస్యలు విలయ తాండమాడుతూనే ఉంటాయి. మనుషులు విడిచిపెట్టినప్పటికీ, మనుషులు త్రోసిపుచ్చినప్పటికీ, మనుషుల దృష్టిలో లేనప్పటికీ, మనుషుల లెక్కలో లేనప్పటికీ, జనాభా లెక్కలో లేనప్పటికీ ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని దేవుడు దృష్టి ఉంచి తన కనుదృష్టితోటి కాపాడుతూ వస్తుంటాడంట. ఏమిటయ్యా అంటే శ్రమ అనే అనుభవం, పొద అనే సమస్య. పొద అనే సమస్యల వలయాలలో యోసేపు చిక్కుకున్నవాడై పొద అనే సమస్యలు వెంటాడుతున్నప్పటికీ కూడా, ప్రేమించిన తండ్రిని మరిచిపోయినప్పటికీ కూడా, ప్రాణము పెట్టిన యేసయ్యను మరిచిపోక ఆ గుంటలో పడినప్పటికీ కూడా దేవుని కరుణ కటాక్షము కావాలని ప్రార్థన చేసుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడింది, 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వాక్యం. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వస్తుందంట. అంటే గుంటలో పడినప్పటికీ కూడా, అన్నదమ్ములు మర్చిపోయినప్పటికీ కూడా, తల్లిదండ్రులు మర్చిపోయినప్పటికీ కూడా, నా కుమారుడు లేడు చనిపోయాడని తల్లిదండ్రులు కూడా మర్చిపోయి లెక్కలో వేసుకోక దూరం అయిపోయినప్పటికీ కూడా పొదలో ఉండిన వాని కటాక్షమట యోసేపు తల మీదికి నిలిచి ఆశీర్వాదంగా మార్చబడుతుందంట. గొడ్డు చప్పట్లు గట్టిగా,
హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తూ పద అనే సమస్యల మధ్యలో నీవు మగ్గిపోతున్నావేమో. దేవుని మందిరానికి వస్తూ ఇక ఎందుకు నా ఈ కష్టాలు, దేవుని మందిరానికి వస్తూ ఇంకా ఎందుకు నాకు ఈ శోధనలు, దేవుని మందిరానికి వస్తూ ఎందుకు నాకు తలకు మించిన భారం, దేవుని మందిరానికి వస్తూ ఈ అప్పుల సమస్య నన్ను విడిచి వెళ్ళట్లేదు, దేవుని మందిరానికి వస్తూ ఈ శ్రమల మధ్యలో నేను ఎందుకు కృంగిపోతున్నాను, నాకు ఒక పరిష్కార మార్గము ఉందా లేదా అని దేవుని మందిరమును మానేస్తే సరిపోద్దని పొద అనే సమస్యల మధ్యలో దేవుని మందిరానికి నువ్వు వచ్చావేమో. పొద అనే వ్యాధుల మధ్యలో దేవుని మందిరానికి వచ్చావేమో. పొద అనే సమస్యల వలయాల్లో కృంగిపోతూ కృషిస్తూ నన్ను ఆదుకునేవారు లేరని, పరామర్శించేవారు లేరని, నన్ను నా యొక్క ప్రార్థన వినేవారు లేరని, నా స్నేహితులు వదిలేశారని సమస్యల వలయాల్లో పొద అనే మధ్యలో నీవు నడిపించబడుతున్నావేమో. యేసు మీదికి వచ్చిన కరుణ కటాక్షము మీ కుటుంబం మీదికి వచ్చును గాక. హల్లెలూయా. యేసు మీదికి వచ్చిన దేవుని కటాక్షం మీ కుటుంబములో ఏలుబడి చేయును గాక. యేసు మీదికే వచ్చేది కాదు, యేసునే దేవుడు దీవించేదే కాదు, యేసునే సమస్యల నుంచి విడిపించేదే కాదు, యేసునే పొదల నుంచి విడిపించేదే కాదు. ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిగత జీవితానికట నా దేవుని కటాక్షము మిమ్మల్ని వెంటాడునుగాక. హల్లెలూయా. అక్కడ రాయమైనటువంటి మాటలు గమనిస్తూ ఉంటే పొదలో నుండి వచ్చిన వాని కటాక్షం యేసేపు తల మీదికి, అంటే పొద అనే ఆ యొక్క అనుభవాల్లో యేసేపు నడిపించబడ్డాడు. అన్నల ద్వారా త్రోసివేయబడ్డాడు, బంధువు జనగమ ద్వారా త్రోసివేయబడి గుంటలో ఏమని చనిపోయే స్థితిగతుల మధ్యలో దేవుని సన్నిధిలో ఆ గుంటలో ఉండి ఆ శ్రమలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయ్యా నేను పొదలో ఉన్నానయ్యా, పొద అనే సమస్యల్లో ఉన్నాను, దయతో నా ప్రార్థన ఆలకించు అనంటే దేవుడు ఆ పొద అనే గుంటలో ఉన్నటువంటి యేసేపు మొరను ఆలకించాడంట. ఆలకించి ఏం చేశాడో తెలుసా? వెళుతూ వెళుతూ ఉన్నాడంట అదే దారిలో. ఎవరయ్య అంటే ఒక రాజు వెళుతూ ఉన్నాడు. ఫరో రాజు వెళుతూ ఉంటే తన రథం మీద వెళుతూ ఉంటే కేకలు వినపడుతున్నాయి. ఏమిటా కేకలు అంటే అతను ఆ గుంటలో ఉండి కూడా దేవుని స్తుతించడం మానలేదు, ఆ గుంటలో ఉండి కూడా దేవునికి ప్రార్థించడం మానలేదు, ఆ గుంటలో ఉండి కూడా దేవుణ్ణి గుర్తు చేసుకోవడం మానక ఉండేసరికి ఎక్కడో కేకలు వినపడుతున్నాయే, ఏదో చిన్న సౌండ్ వినపడుతుందో. ఎక్కడి కేకలు? ఇదేదో అపాయపు కేకల్లాగున్నాయే, ప్రాణాలు కొట్టిమిట్టలాడే కేకల్లాగున్నాయే, ప్రాణాలు పోయే కేకల్లాగున్నాయి అని చెప్పేసి రాజుగారట, ఫరో అనే రాజుగారు రథం గుండా వెళుతూ ఉంటే ఆ కేకలు వినపడుతుంటే, ఇదిగో రథం నడిపే వ్యక్తి ఆపు, నాకేంటో కేకలు వినపడుతున్నాయి అని చూస్తే ఆ గుంట దగ్గరికి వచ్చేసరికి యోసేపు గుంటలో పడిపోయాడంట. ఎవరైనా అపాయములో ఉన్నప్పుడు వారి మీద జాలి పడతామా లేదా? చూస్తూ పోతామా? పోమో. దారి గుండా ఏమండి వెళ్తా ఉన్నాం అనుకోండి, ఎవరైనా పాపం పెద్దవాళ్ళు రోడ్డు దాటేటప్పుడు కర్ర జారి కింద పడ్డారనుకోండి, చూస్తాం వెళ్ళకుండా ఉంటామా? ఉండలేం. ఏదో మన చేతనైన సహాయం వెళ్ళి 2 చేతులు పట్టుకొని వారిని రోడ్డు దాటియటము, వారికి కావలసిన ఏదైనా సహాయం చేయటము, అయ్యా జాగ్రత్తగా ఇల్లు అని ఏదో ఒక భద్రకరమైనటువంటి మాటలు చెప్పేసి వారిని జాగ్రత్త సేవ్ చేసి వస్తాం. అది చేసిన కూడా పుణ్యమే. ఆ పుణ్యము ఏదో ఒక రోజున మనకు కలిసి వస్తుంది. మనం చేసిన మేలు ఏదో ఒక రోజున కలిసి వస్తుంది. మన కుటుంబాలకో మన పిల్లలకో తరతరాలకు ఆ మేలు ఏదో ఒక రోజున కలిసి వస్తూనే ఉంటుంది. అలాగనే ఏమండి ఆ వ్యక్తిని చూసేసరికి ఫరో రాజు ఆ గుంటలో పడి, అయ్యా గుంటలో పడేశారు నన్ను బ్రతిలాడుకుంటే దేవుని కటాక్షం అంట యోసేపు మీదకి నిలిచి ఆ వ్యక్తిని బయటికి లాగి, ఏమైంది చెప్పాడు జరిగిన విషయం, నా పరిస్థితి ఇది, నేను ఇలాగ మార్చబడ్డాను, నా అన్నలే నన్ను త్రోసేశారయ్యా. అవునా? ఏ దేశస్థుడివి? ఫలానా దేశం. సరేరా
నా దగ్గర పని చేసుకుంటావా? చేసుకుంటానయ్యా. నా దగ్గర ఉంటావా? ఉంటానయ్యా. నాతోనే నీవు నడుస్తావా? నడుస్తానయ్యా. ఫరో రాజుకు యోసేపు అంటే తెలియదండి. అతను తీసుకొని వెళ్ళాడు, విలువైన వస్త్రాలు కుట్టించాడు. బైబిల్లో ఒక చోట రాయబడింది, అతన్ని ఒక హోదాలోనికి తీసుకొని వెళ్ళాడంట. చదవండి, ఆదికాండం 49 వాక్యం, 39వ వాక్యం, 2వ వాక్యాన్ని చదువుకున్నాడు. ఆదికాండం 39, 2వ వాక్యం. యెహోవా ఎవరికి తోడై ఉన్నాడంట అండి? ఎవరికి తోడై ఉన్నాడంట? ఈ రోజున మనం చెప్పగలుగుతామా? యెహోవా నాకు తోడై ఉన్నాడయ్యా. ఇంటి బయట మాత్రం బోర్డులు పెడతాం, యెహోవా నాకు కాపరే. ఇంటి బయట ఏమండి బోర్డులు పెడతాం, ఈ గృహానికి అధిపతి యెహోవా. బోర్డులు పెట్టుకున్నంత మాత్రాన యెహోవా మనకు ఉండడు. యెహోవా మనకు ఉండాలంటే ఈ గుండెల మీద రాసుకోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఈ గుండెల్లో ఉండాలి. ఈ గుండెల మీద మనం రాసుకొని యేసయ్యను ఎప్పుడు కూడా స్మరణ చేస్తూ ఉంటే నీవు ఏ సమస్యలో ఉన్నా కూడా ఆ సమస్యలు తొలగించడానికి ఆయన నీకు ఎదురుగా చూస్తుంటాడు. ఆయనకు నీకు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడాలి, ఒక బంధం ఏర్పడాలి. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, నాకు చాలా ఏమండి వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అన్నా నేను బాధ కలిగినప్పుడు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ నా పక్కనే నిలబడతాడన్న. నా పక్కన నిలబడి ఆయన నాతో మాట్లాడి నన్ను ధైర్యపరుస్తాడన్న. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం. నేను ప్రార్థన చేసుకుంటే, నేను ఏదో ఒక ఆవేదనలో ఉంటే, నేను బాధపడుతుంటే దేవుడు నా దగ్గరికి వచ్చి నన్ను ధైర్యపరుస్తుంటాడన్న. నా కళ్ళలో కనపడుతుంటాడు, భయపడబకు నేనున్న నీకు తోడని నన్ను ధైర్యపరుస్తుంటాడు. అంటే ఆ వ్యక్తి దేవునితో ఆమెకి ఉన్నటువంటి స్నేహబంధం ఉంది కాబట్టి ఏమని మనము మొరపెట్టినటువంటి సందర్భాల్లో ఆయన మనకు సమీపంగా ఉంటాడట. నీకు బాధ కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు, నీకు వ్యాధి కలిగినప్పుడు, ఏమని నీకు అవరోధాలు నీకు ఎదురవుతున్నప్పుడు, ఏమని నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆయన నీకు సమీపంగా నిలబడే అంత స్నేహాన్ని దేవుని దగ్గర పొందుకోవాలి. మనకు బాధ వస్తే మన స్నేహితులకు చెప్పుకుంటాం, అరే ఫ్రెండో ఈరోజు నాకు 2000 కావాలా, ఏం చేస్తున్నావు తెలియదు, సాయంత్రం కల్లా కావాలా. నిజంగా ఆ ఫ్రెండ్ ఇతన్ని ప్రేమించినోడైతే ఏమండి, నిజంగా ఆ ఫ్రెండ్ ఇతన్ని ప్రేమించినోడైతే సాయంత్రం కల్లా తీసుకొచ్చి ఇస్తాడు. ఏదో అవసరం పట్టుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి నిజంగా ఈడు నా ఫ్రెండే, నేను అడిగిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి వాడికి ఎంత తాకైనా ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ యొక్క ఫ్రెండ్షిప్లో అలాంటి బంధాలు ఏ విధంగా అయితే ఏర్పడుతుంటాయో దేవునితో కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంట. అప్పుడే నీవు ఏ పొద అనే సమస్యలో ఉన్నా ఆయన నీ దగ్గరికి వచ్చి పలకరించి సమస్యను తొలగించి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. పొదల మధ్యలో నడిపించబడ్డాడు. అన్నల ద్వారా దూరంగా ఏమండి అయిపోయాడు. అన్నలు చంపాలని చూశాడు. పొద అనే సమస్యల మధ్యలో నడిపించబడినప్పటికీ కూడా ఏమండి మనుషులు వదిలిపెట్టినప్పటికీ కూడా, బంధువులు వదిలిపెట్టినప్పటికీ కూడా, అన్నదమ్ములు వదిలిపెట్టినప్పటికీ కూడా ప్రార్థించే దేవుడు యోసేపును వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. ఎప్పుడు తోడయ్యా ఉన్నాడయ్యా అంటే శ్రమల మధ్యలో,
ఎప్పుడు తోడై ఉన్నాడంటే అన్నదమ్ములు విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే బంధువులు వదిలిపెట్టినప్పుడు, నా అన్నటువంటి వాళ్ళు చెయ్యి వదిలిపెట్టినప్పుడు, ఏమండి యేసయ్య మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా నడిపించబడ్డాడు కాబట్టి ఆ క్షణమునట యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. తోడైన దేవుడు ఏం చేస్తాడు? తోడైనటువంటి దేవుడు యోసేపుని ఏం చేశాడు? ఐగుప్తు ప్రజలైనటువంటి ఆ రాజుగారు, ఫరో రాజుగారు తీసుకొని వెళ్ళాడు. అతనికి ఏమేం టాలెంట్స్ ఉన్నాయో ఆ టాలెంట్లన్నీ వడగట్టాడు. వడగట్టిన తర్వాత అతనికి ఏమండి కొన్ని డ్యూటీలు అప్పచెప్తున్నాడంట. ఏమిటా డ్యూటీ అని అంటే, చదవండి ఆ యోసేపు ఆది కాండంలోనే 39వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకున్నాం. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగాను. అన్నలు కలగలే. ఏమండి అన్నలు కటాక్షం కలిగలేరు. చంపేయాలని ప్లాన్ చేశారు, గుంటలో పడేశారు, శ్రమల పాలు చేశారు. వస్త్రాన్ని కూడా తీసేసి నీ కొడుకు చనిపోయాడని తండ్రికి చూపించారు. కానీ యోసేపు మీదట ఫరో రాజుకి కటాక్షము కలిగిందంట. చదవమ్మా మాట, ముందు మాటే చదువు. యోసేపు మీద అతనికి కటాక్షము కలగగా అతని దగ్గర పరిచర్య చేసేవాడు అనంటే అతనికి ఒక డ్యూటీ అప్పచెప్తున్నాడు, వర్క్. యోసేపు, ఇప్పటి వరకు నువ్వు పొద అనే అనుభవాలు ఉన్నావు కదా, నీవు ఇప్పటి నుంచి నా దగ్గర పరిచర్య చేసుకుంటూ ఉండు. పరిచర్య అనంటే నా దగ్గర అసిస్టెంట్గా పని చేసుకుంటుండు. నీ యొక్క విధానం ఏంటి నేను గమనించాలి. నీ యొక్క విధానం ఏంటి నేను గమనించి నిన్ను ఏ విధము చేతనైనా నా దగ్గర పెట్టుకోవటానికి నేను నిన్ను ఇష్టపడుతున్నాను. అక్కడ చదువమ్మ, ముందుకు చదువుకుంటే వెళ్ళు. తన ఇంటి మీద ఎలాంటిదంట అండి? ఏం డ్యూటీ? ఫరో ఇంటి మీదట విచారణకర్త. మొట్టమొదటి డ్యూటీ ఫరో ఎదుట విచారణకర్తగా. అన్నల దగ్గర ఉన్నప్పుడు ప్రధాని అనుభవాల్లో ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే తన ప్రార్థన ఆలకించాడో తీసుకొని వచ్చి ఫరో దగ్గర నిలబెట్టి, ఫరో అతనికి ఒక డ్యూటీ అప్పచెప్తున్నాడు. నా ఇంటి మీద నీవు విచారణకర్త అనంటే ఫరో దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరయ్యా మీరు, ఎందుకు వచ్చారు అని అంటే, రాజుగారిని కలవాలండి. అవునా, ఏం పని? మాకా పలానా పని. దేని విషయంలో వచ్చారు? పలానా దాని విషయంలో మాట్లాడటానికి వచ్చాం. రాజును కలవాలంటే ముందు యోసేపును కలిసి వెళ్ళాలంట. యోసేపును కలిసి ఈ యొక్క విధానంలో రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే కింద ఏ విధంగా పిఏ ఉంటారు, మంత్రి కింద ఏ విధంగా పిఏ ఉంటారు, ముఖ్యమంత్రి కింద ఏ విధంగా పిఏ ఉంటారో, ఇతని డ్యూటీ ఏంటంటే రాజు దగ్గరగా విచారణకర్త డ్యూటీ. అప్పటి వరకు తన డ్యూటీ ఏంది? తన అన్నల దగ్గర ఉన్నప్పుడు భోజనం తీసుకుపోవటం, భోజనం తీసుకురావటం. ఒరే, క్యారేజ్ రెడీ అయిపోయింది, మండలకి ఇచ్చిరాపో. అన్నంలో గొర్రెలు కాసుకుంటున్నారు, అన్నం ఇచ్చిరాపో. తన డ్యూటీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏంటిదంటే క్యారేజీలు తీసుకొని పోయేది. అన్నలకి గొర్రెలు కాసుకుంటున్నారు కాబట్టి, అరణ్యంలో ఉంటారు కాబట్టి వారికి భోజనాన్ని తీసుకుపోవటం, వాళ్ళు తిన్న తర్వాత శుభ్రంగా అన్ని సర్ది పెట్టుకోవటం, మరలా తీసుకొని రావటం, శుభ్రంగా సర్ది పెట్టుకోవటం, మరలా తీసుకొని రావటం అతని డ్యూటీ. ఎక్కడా అనంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం ఒక మెట్టు. ఆ వ్యక్తిని ఆశీర్వదించి
ఫరో రాజు దగ్గరట అతనికి డ్యూటీని అప్పచెప్తున్నాడు, విచారణకర్తగా నియమించను. విచారణకర్తగా. ఈ రోజున మనం ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే డైరెక్ట్గా పోతాము, లోపలికి పోతామా? పిఏని కలవాలి. పిఏ అడుగుతాడు, ఏం పని మీద వచ్చావు? నేనయ్యా ఇంత చదువుకున్న ఏదన్నా చిన్న ఉద్యోగం ఏమన్నా ఇప్పిస్తాడేమో, చిన్న ఉద్యోగం ఏమన్నా ఇప్పిస్తాడేమో దానికోసం వచ్చాం. అవునా, సరే సార్కి నేను చెప్తా. ఈయన ఫోన్ చేస్తాడు, పలానా వాళ్ళు వచ్చారు సార్. అవునా, రమ్మని చెప్పు. పిఏని దాటి ఎవరు దాటిపోవాలి మరలా? సెక్యూరిటీ. ఓయ్ ఏడికి పోతున్నావు నువ్వు? ఏందో పని చెప్పు. రెండో వ్యక్తికి చెప్పాలి. చెప్పకపోతే పో బయటికి పాడు, కూర్చోపో, నువ్వు ఎవరు నాకు తెలియదు అంటాడా అంటాడు. ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత పిఏ చెప్తాడు సెక్యూరిటీకి, అయ్యా ఇదిగో పలానా వాళ్ళు వచ్చారు, సార్ని గెలవాలంటున్నారు, వెళ్ళనివ్వండి. ఎప్పుడైతే ఈ వ్యక్తి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి క్షవన పడ్డదో ఆ వ్యక్తి పర్మిషన్ ఇస్తే అక్కడికి పోవాలి. అలాంటి డ్యూటీ యోసేపును ఏమండి దేవుడు పద అనే సమస్యల నుంచి ఏం చేస్తున్నాడంటే బయటికి తీసుకొని వచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర, పరిచయం లేని వ్యక్తి దగ్గర, ఇతనికి ఏ రోజున పరిచయం లేని అయినప్పటికీ కూడా దేవుడు పరిచయం చేసి తీసుకొని వచ్చి విచారణకర్తగా నిలబెట్టాడట. విచారణకర్తగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఎవ్వరు దేవుడు ఏ రోజున అన్యాయస్తుడిగా చేయడు. నేను దేవుడి దగ్గరికి పోయా నష్టపోయినా అన్న వాళ్ళు ఎవరన్నా ఏమండి చెప్పిన వాళ్ళు నేను ఇంత మటుకు వినలే. దేవుడి దగ్గరికి పోయి పాడైపోయి వచ్చినా అన్నోళ్ళు నేను వినలే. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను దీవించబడినానని చెప్పిన వాళ్ళనే నా చెవును విన్నాను. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అన్యాయస్తుడైపోయాను, నాదెంత నాశనం అయిపోయింది, నాదే పోయింది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు తక్కువ. వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకొని, వాళ్ళ చేతులారా వాళ్ళు ఓడబెక్కుని దేవుడి మీద వేస్తుంటారు నెపం కొంతమంది. కానీ ఈ యొక్క యోసేపు యొక్క డ్యూటీ ఏంటంటే విచారణకర్త. రెండవదిగా గమనిస్తూ ఉంటే ఆదికాండం 39వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. రెండవదిగా గమనిస్తూ ఉంటే ఏమండి యోసేపునట చెరసాలకు అధిపతిగా నియమించాడంట. కొన్ని దినాల కిందట చెరసాల్లో ఉంచబడ్డాడు. చేయని నేరానికి చేసినామని తప్పుడు మోపినప్పటికీ కూడా తీసుకొని వెళ్ళి యోసేపును చెరసాల్లో బంధించినప్పటికీ కూడా దేవుడు యోసేపును మరిచిపోలేదు. హల్లెలూయా. యోసేపును మరిచిపోలేదు.